హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మీ అందరికీ తెలుసును, పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి కమింగ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎక్స్క్లూజివ్గా పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగచ్చు, లేదంటే రెగ్యులర్ జనరల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా అడగచ్చు అనమాట. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అయితే పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది చదివేటప్పుడు ఏంటంటే దాని యొక్క స్టాక్ కూడా మనకు తెలియాలి. అంటే ఏదైనా ఒకటి న్యూస్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దాని యొక్క సరౌండింగ్స్ని మనం కంపల్సరీ చదవాలన్నమాట. ఎందుకంటే క్వశ్చన్ అనేది సరౌండింగ్స్ మీదనే అడగచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్ మీదనే అడగచ్చు అనమాట యాక్చువల్లీ. సో అయితే మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఇండియన్ పాలిటీ కంప్లీట్గా చెప్పడం జరిగిందనమాట. మీకు పాలిటీ సింగిల్ సబ్జెక్ట్ 199 రూపీస్కి ఉంటుంది. ఒకవేళ హిస్టరీ అండ్ పాలిటీ కావాలనుకుంటే 299. ఇండియన్ హిస్టరీ నేనే చెప్పాను, ఇండియన్ పాలిటీ నేనే చెప్పాను, ఇండియన్ ఎకానమీ కూడా బైలింగ్వెల్ కోర్స్ అయితే నేనే చెప్పాను. నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకు బైలింగ్వెల్ ఉంటుంది. ఓకే, అలాగే జాగ్రఫీ వచ్చేసి మురళీకృష్ణ సార్ చెప్పారు. అలాగే వెంకటేష్ పారమంచుల సార్ కూడా ఇండియన్ ఎకానమీ అనేది కొంతవరకు చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి మీకు 499కి మీకు 4 సబ్జెక్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. ఒకవేళ మాకు థియరీ క్లాసెస్ ఏమవుతుంది సార్, టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ 99 రూపీస్. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరలో ఏం లేవు కాబట్టి బెటర్ టు ఫాలో థియరీ క్లాసెస్ అనమాట. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. జమిలీ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలా వద్దా అనే అంశం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిధిలోకి రాదని ఇటీవల కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. అయితే జమిలీ ఎన్నికలపై నియమించినటువంటి జేపీసీకి అధ్యక్షులు ఎవరంట? సో మనందరికీ తెలిసిన 129 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది మనకి జమిలీ ఎలక్షన్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక బిల్ అయితే మనకి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే దాని తర్వాత ఏం చేశారంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అంటే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి ఒక కమిటీకి పంపించారనమాట. మరి ఆ కమిటీ రీసెంట్గా ఏం చెప్పిందంటే, సో జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలకి అలాగే లోక్సభకి ఎన్నికలు పెట్టడం అనమాట యాక్చువల్లీ. సో దీన్ని బ్యాలెట్ పేపర్లో నిర్వహించాలి అనే కాన్సెప్ట్కి సంబంధించి తెచ్చినప్పుడు కేంద్ర న్యాయశాఖ ఏం చెప్పిందంటే ఇది మీ పరిధికి సంబంధం లేదు, అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ విషయం మీద మాట్లాడాల్సిన పని లేదు. సో దీని మీద పార్లమెంట్ కానీ లేదా ఇతర ఓకేనండి బాడీస్ ఏమైనా సరే డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్లీ అది న్యూస్లోకి వచ్చింది మనకి రీసెంట్గా. అయితే మరి ఈ జేపీసీకి చైర్పర్సన్ ఎవరంట? ఓకేనండి, ఒకసారి చూద్దాం. సంజయ్ కుమార్ ఝా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, పీపీ చౌదరి అండ్ మానస్ రంజన్ మంగరాజ్ అండి. చూడండి, పీపీ చౌదరి గారు అండి యాక్చువల్లీ బీజేపీ సీనియర్ లీడర్ అనమాట ఆయన. సో పీపీ చౌదరి గారు వచ్చేసి ఓకే, ఈయన జేపీసీకి అనమాట చైర్పర్సన్ అనమాట. అయితే ఇది చెప్పిన తర్వాత నేను మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జమిలీ ఎలక్షన్స్కి సంబంధించిన టోటల్ జేపీసీ కూడా మీకు డీటెయిల్గా చెప్తానని. చూడండి ఒకసారి, బ్యాలెట్ పేపర్ అంశం మీ పరిధిలోకి రాదు, పార్లమెంటరీ కమిటీకి న్యాయశాఖ జవాబు ఇచ్చింది. జమిలీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లో నిర్వహించవచ్చా లేదా అనే అంశం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిధిలోకి రాదని న్యాయశాఖ స్పష్టం చేస్తుంది. అంటే మనకి లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్లీ లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన 2 బిల్లులు ఈ కమిటీ సమీక్షిస్తుంది యాక్చువల్లీ. ఓకే, అంటే లోక్సభ ఎలక్షన్స్ అలాగే స్టేట్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ ఒకేసారి పెడితే ఎలా ఉంటుంది అన్న దానికి సంబంధించి ఆ కమిటీ కొన్ని ప్రశ్నలను పంపించింది అనమాట న్యాయశాఖ. అంటే కొన్ని క్వశ్చన్స్ పంపించింది. అందులో ఏంటంటే బ్యాలెట్ పేపర్, ఎందుకంటే ప్రస్తుతానికి మనం వాడుతున్నది ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడుతున్నాం అనమాట. సో ఈ మేరకు రాతపూర్వక సమాధానాలు కూడా పంపినట్లు మనకి విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఇది మనకి రీసెంట్గా న్యూస్ పేపర్లోకి వచ్చింది. ఒకసారి చూద్దామండి. ఓకే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రంలో మోదీ సర్కార్ లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేశారు. ఇందులో ఎంతమంది ఉన్నారనమాట మనకి టోటల్ 39 మెంబర్స్ ఉన్నారండి. 12 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ అనమాట యాక్చువల్లీ. ఈ కమిటీకి సంబంధించిన చైర్మన్గా ఓకేనండి పీపీ చౌదరి అండి, బీజేపీ ఎంపీ అయినా, ఈయన్ని లోక్సభ స్పీకర్ గారు నియమించారనమాట. ఆయన ఎవరంటే పీపీ చౌదరి గారు వచ్చేసి ఆయన ప్రొఫెషన్ రీత్యా ఒక లాయర్ అనమాట. ఆయన రాజస్థాన్లోని పాలి పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారనమాట. 3 టైమ్స్ ఆయన ఎంపీ అయ్యారనమాట యాక్చువల్లీ. ఓకే, అలాగే జేపీసీలో మొత్తం 39 మెంబర్స్లో భారతీయ జనతా పార్టీ నుంచి 16 మెంబర్స్, ఎన్డీఏ మిత్రపక్షాలు అంటే ఎన్డీఏలో భాగస్వాములు అయినటువంటి టీడీపీ, జనసేన, జేడీయూ, ఓకే ఇవన్నీ కూడా ఎల్జేపీఆర్పీ అండ్ శివసేన షిండే వర్గం ఆర్ఎల్డీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారంట. కాంగ్రెస్ నుంచి 5 ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ నుంచి 2 ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2, డిఎంకే, సిపిఎం, ఓకే ఎన్సీపీ, శివసేన, ఓకే అంటే శివసేన అంటే యూబీటీ శివసేన 2 ఉన్నాయి కదా శివసేనలు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, ఆపు, బీజేడీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా నుంచి అత్యధికంగా 4 మెంబర్స్ ఉన్నారండి. ఏపీ నుంచి అండ్ ఒరిస్సా నుంచి 4 మెంబర్స్ ఉన్నారనమాట యాక్చువల్లీ. సో టోటల్ మెంబర్స్ వచ్చేసి 39 మెంబర్స్. బిల్లు వచ్చేసి 129th అమెండ్మెంట్ బిల్లు. సో జేపీసీ కమిటీకి చైర్పర్సన్ ఎవరంటే పీపీ చౌదరి గారు అనమాట. చాలా ఇంపార్టెంట్. జేపీసీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి దీనికి సంబంధించి. సో జేపీసీ అలాగే రాజ్యసభ నుంచి 12 మంది ఉన్నారండి. తొలుత 31 మంది ఉన్నారనమాట. కాకపోతే కొన్ని పొలిటికల్ పార్టీస్ అడిగాం మాకు కూడా అందులోని చోటు కల్పించండి, మా తెలుగు సజెషన్స్ ఇస్తాం మేము కూడా అని అంటే అప్పుడు ఇంకొంతమందిని తీసుకున్నారు, ఒక 8 మందిని తీసుకున్నారు. ఓకేనండి, లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది ఉన్నారనమాట. ఓకేనా రైట్. మరి నెక్స్ట్ చూద్దామండి.
రేఖా గుప్తా ఢిల్లీకి 8వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మీ అందరికీ తెలుసును, రీసెంట్గా మనకి ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి అనమాట. 70 అసెంబ్లీ స్థానాలకి. అందులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లో ఉండేదన్నమాట. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అది ఒక 12 సంవత్సరాల క్రితం అనమాట. 2013లో ఫస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఓకే, తర్వాత 2 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండేది పవర్లో యాక్చువల్లీ. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఓకే భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చింది ఢిల్లీలోని అసెంబ్లీ ఎలక్షన్స్కి. మరి అక్కడ రేఖా గుప్తా గారిని అనమాట ఓకే ముఖ్యమంత్రిగా చేశారనమాట యాక్చువల్లీ. అయితే మరి ఈమె 8వ మహిళా ముఖ్యమంత్రి ఎక్కడ అంటే ఢిల్లీలో 8వ మహిళా ముఖ్యమంత్రి అంటే ఒకసారి చూద్దాం. 5th, 4th, 3rd, 6th అండి. 4th పర్సన్ అండి. వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ సుష్మా స్వరాజ్ గారు అనమాట యాక్చువల్లీ. భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె ఉన్నారనమాట ముఖ్యమంత్రి కన్నా సుష్మా స్వరాజ్ గారు. తర్వాత షీలా దీక్షిత్ గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అనమాట. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మనకి ఓకే రీసెంట్గా మనం తీసుకుంటే ఆతిషి గారు అనమాట సీఎంగా ఉన్నారండి యాక్చువల్లీ. మరి అలాగా ఇప్పుడు తీసుకుంటే మనకి రేఖా గుప్తా గారు 4th పర్సన్ అనమాట యాక్చువల్లీ. చూడండి ఇక్కడ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఓకే, ఇవాళ షాలిమార్ బాగ్ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. చూడండి ఇక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆమె అండ్ ముఖ్యమంత్రి కూడా అయ్యారనమాట. సో షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందనా కుమార్పై 29,000 ఓట్ల మెజారిటీతో గెలిచారండి. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిషిల తర్వాత ఢిల్లీ సీఎం అయినటువంటి 4th మహిళగా అనమాట. 2025 ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు ఆమె. మరి ఇక్కడ తీసుకుంటే రేఖా గుప్తా గారి గురించి తీసుకుంటే హర్యానాలోని జులానా అనే ప్రాంతంలో 1974 జూలైలో జన్మించారు ఈమె. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో దౌల్తాం కళాశాలలో బీకామ్ చేశారు. ఆ టైంలోనే ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చారు. 95-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా ఉన్నారు. 96-97లో అధ్యక్షురాలు కూడా సేవలు అందించారు. అలాగే మేరర్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కొంతకాలం ఒక అడ్వకేట్ కూడా చేశారనమాట. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించి అక్కడ మున్సిపల్ చైర్మన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా అయ్యారనమాట యాక్చువల్లీ. సో భారతీయ జనతా పార్టీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరాజ, ఆనందీబెన్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపట్టిన 5th ఉమెన్. అంటే భారతీయ జనతా పార్టీని చేసుకుంటే 5th పర్సన్. ఎందుకంటే మనకి సుష్మా స్వరాజ్ గారు, ఉమాభారతి గారు వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ సీఎంగా చేశారు. అలాగే వసుంధర రాజే గారు రాజస్థాన్కి చేశారు. ఆనందీబెన్ పటేల్ గారు గుజరాత్కి చేశారనమాట. మళ్ళీ ఈమె ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ ఉన్నారనమాట. సో ఓవరాల్గా తీసుకుంటే 18th పర్సన్. జనరల్గా తీసుకుంటే మనకి ఇండియా మొత్తం తీసుకుంటే ఫస్ట్ యూపీ సీఎంగా ఉన్నారనమాట. సుచేత కృపలాని గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అనమాట, ఉమెన్ చీఫ్ మినిస్టర్. అంటే అవుట్ ఆఫ్ 18 మెంబర్స్లో. అలాగే మనకి సౌత్ ఇండియాలో తీసుకుంటే జానకి రామచంద్రన్ గారు కూడా అయ్యారు తమిళనాడు నుంచి. అలాగే తర్వాత జయలలిత గారు సీఎం అయ్యారు. అలాగే నెక్స్ట్ ఇక మనకి మమతా బెనర్జీ గారు అవ్వచ్చు. ఇలా చాలామంది అనమాట భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు చేస్తారు. మాయావతి గారు ఉత్తరప్రదేశ్ కావచ్చు. ఇలా చాలామంది చేశారనమాట యాక్చువల్లీ. సో అలా మనం తీసుకుంటే టోటల్గా 18th ఓకేనండి ఉమెన్ చీఫ్ మినిస్టర్ అనమాట ఈమె. ఓకే, సో భారతీయ జనతా పార్టీని అయితే 5th పర్సన్ అండి యాక్చువల్లీ. ఓకే రైట్. నెక్స్ట్ అండి ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ గారు 8వ సిఈసి. ఓకే, రీసెంట్గా జ్ఞానేష్ కుమార్ గారు అనమాట సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారనమాట. మరి ఈయన 8వ సిఈసి. 24, 25, 26, 27 అండి 26 అండి యాక్చువల్లీ. 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అనమాట. రీసెంట్గా మనకి 2023లో వచ్చింది చట్టం. అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఓకే ఏవైతే మనకి యాక్ట్స్ ఉంటాయో వాటిని మళ్ళీ మోడిఫికేషన్ చేశారు 2023లో. దాని ప్రకారం ఫస్ట్ సిఈసి అనమాట యాక్చువల్లీ. ఓవరాల్గా తీసుకుంటే 26 అనమాట ఇతను. ఓకే, మరొకసారి తీసుకుంటే నూతన సిఈసిగా జ్ఞానేంద్ర కుమార్ను ఓకేనండి జ్ఞానేష్ కుమార్ను కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్గా నియమించారండి యాక్చువల్లీ. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అలాగే కేంద్ర హోంమంత్రి, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఈ ముగ్గురు కూడా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు, అలాగే హోమ్ మినిస్టర్ మనకి అమిత్ షా గారు, అలాగే అపోజిషన్ లీడర్ ఆఫ్ లోక్సభ అనమాట రాహుల్ గాంధీ గారు, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కమిటీలో ఉంటారనమాట. వాళ్ళు డిసైడ్ చేయాలి యాక్చువల్ అనమాట. ఎంపిక్ కమిటీ అనమాట, అంటే సెలక్షన్ కమిటీలో ఉంటారనమాట ముగ్గురు కూడా. ఓకేనండి, ఫిబ్రవరిలో సెలెక్ట్ చేశారండి. అలాగే ఎలక్షన్ కమిషన్గా అయితే వివేక్ జోషి పేరుని సిఫార్సు చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించారనమాట. మరి అలాగే 2025 ఫిబ్రవరి 19 ఢిల్లీలో ఒకే బాధ్యతలు తీసుకోవడం జరిగిందండి. ఈయన కేరళ క్యాడర్కి చెందినటువంటి 1988 బ్యాచ్ ఐఏఎస్ అనమాట. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ 2 మెంబర్స్ ఉంటారు, ఒక సిఈసి ఉంటారు అనమాట యాక్చువల్లీ. సో వీళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ పర్సన్కి ఛాన్స్ వస్తుంది యూజువల్గా తీసుకుంటాం మనకి. మరి నెక్స్ట్ ఆయన ఇంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా చేసి రిటైర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అలాగే మనకి టోటల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటే 1950 జనవరి 25 అమల్లోకి వచ్చింది. అందుకని 25 జనవరి విల్ బీ కన్సిడర్డ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే అనమాట. ఫస్ట్ సిఈసి ఆఫ్ ఇండియా వచ్చేసి సుకుమార్ సేన్ గారు యాక్చువల్ మనకి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అజయ్ కుమార్ భల్లా ప్రస్తుతం ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారంట? అజయ్ కుమార్ భల్లా అస్సాం, సిక్కిం, మణిపూర్, త్రిపుర. మణిపూర్ అండి.
సో ఎందుకు మనకి న్యూస్లోకి వచ్చిందంటే మీ అందరికీ తెలిసిన మణిపూర్లో రీసెంట్గా ప్రెసిడెంట్ రూల్ అయితే ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారండి. అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 356 అనమాట. ఓకే, 356 ప్రకారం మరి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే దేర్ ఆర్ 2 కండిషన్స్ అనమాట మెయిన్లీ. ఒకటి ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఒకవేళ శాంతి భద్రతలు లోపిస్తే పెడతారు. రెండోది పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అనమాట. అయితే దీన్ని శాంతి భద్రతలు లోపించడం కారణంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రిజైన్ చేయడం జరిగిందనమాట, బీరేన్ సింగ్ గారు. ఆయన రిజైన్ చేసిన తర్వాత అసెంబ్లీని సుప్త చేతనావస్థలో పెడుతూ, సుప్త చేతనావస్థ ఏంటంటే అసెంబ్లీని రద్దు చేయలేదు, అక్కడ అసెంబ్లీని రద్దు చేయకుండా అలా ఉంచారు. పరిస్థితులు అనేవి మళ్ళీ మార్పు జరిగిన తర్వాత కొంచెం అంతా అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక వ్యక్తిని అనమాట మళ్ళీ సేమ్గా ప్రకటించే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ. సో అప్పటిదాకా ఏంటండి అంటే మనకి మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఉంది. సో మీ అందరికీ తెలిసిన మణిపూర్లో చాలా కాలం నుంచి కూడాను ఇష్యూ అనేది జరుగుతుందన్నమాట. ఒక జాతుల మధ్య వైరం అనేది అక్కడ ఎక్కువగా ఉందన్నమాట యాక్చువల్లీ. సో దానివల్ల ఏంటంటే హింస అనేది చెలరేగి దాదాపు 250 మంది వరకు చనిపోయినట్టు మనకి వర్గాలు చెప్పాయి, చాలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే అక్కడ 355 ఆర్టికల్ని అనౌన్స్ చేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు ప్రకటించారు మణిపూర్ సీఎం గారే. 355 ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో 355 ఆర్టికల్ని ఉపయోగించి కేంద్ర బలగాలు అనమాట సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది అనమాట యాక్చువల్లీ. సో 355 విధించారని చెప్పారు. బట్ తర్వాత ఏంటండి అంటే ఫైనల్గా 356 ఆర్టికల్ని కూడా ఉపయోగించారు. ఎందుకంటే అక్కడ సీఎం రాజీనామా చేశారు. వెంటనే ఆయన ఓకేనండి అజయ్ కుమార్ భల్లా గారిని కలిసి రాజీనామా లేఖ ఇవ్వడం జరిగింది. అయితే మరి ప్రెసిడెంట్ రూల్ అనేది 356 ప్రకారం మనకి కేంద్ర మంత్రిమండలి నిర్ణయం ప్రకారం అనమాట రాష్ట్రపతి గారు ప్రకటిస్తారు యాక్చువల్లీ. ఎందుకంటే అకార్డింగ్ టు ద 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటండి అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఓకే, వెదర్ ఇట్ ఈస్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏ స్టేట్ ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏది విధించాలన్నా సరే డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ ఓకేనండి మనకి క్యాబినెట్ యొక్క అప్రూవల్ ఉండాలి. అప్పుడే మనం తీసుకుంటే క్యాబినెట్ అనే పదం కూడా మనకి 44th అమెండ్మెంట్ ద్వారానే ఆర్టికల్ 352లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ తర్వాతనే చేస్తారు. మరి రాష్ట్రపతి పాలన అనేది ఒక రాష్ట్రంలో విధించిన తర్వాత పార్లమెంట్ దాన్ని ఎన్ని రోజుల్లోకి అప్రూవ్ చేయాలంటే 2 monthsలోకి అప్రూవ్ చేయాలన్నమాట యాక్చువల్లీ. 2 నెలల్లో పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. తర్వాత కండిషన్స్ డిఫరెంట్ అనమాట. పూర్తిగా బడ్జెట్ కానీ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి. రాష్ట్రంలో వచ్చేసి గవర్నర్ గారి అండర్లో నడుస్తుంది అనమాట రూల్ అంతా కూడా. ఓకేనండి 356 ఆర్టికల్. అలాగే ఓకేనండి. సో ఇది మీకు కంటెంట్ అనమాట ఈ రోజుకి సంబంధించినటువంటిది. ఓకే చూడండి వాట్ ఈస్ ద ప్రెసిడెంట్ రూల్ అండ్ హౌ ఇట్స్ ఇంపోజ్డ్ అన్నది నేను మీకు ఇందులో ఇచ్చాను. నేను మీకు ఈ PDF కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే సో ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు నిన్న ఇండియన్ పాలిటీ MCQs అయితే చెప్పడం జరిగింది. అలాగే కరెంట్ పాలిటీ అవ్వచ్చు ఏదవచ్చు మీకు డీటెయిల్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు టోటల్ ఇండియన్ పాలిటీ కంటెంట్ కావాలని అనుకుంటే 199 రూపీస్కి మన యాప్లో అవైలబుల్ ఉంది. ఇండియన్ హిస్టరీ పాలిటీ కాంబో అయితే 299. మరి కింద డిస్క్రిప్షన్లో బాలేక్ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఓకే చాలా తక్కువ మనీతో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే పొందొచ్చు. మొత్తం క్లాసెస్ అన్ని కూడా నేనే చెప్పాను ఎక్సెప్ట్ జాగ్రఫీ, మిగతా అన్నింటిలో కూడా నేనే చెప్పాను అనమాట. సో మీకు ఆ డౌట్ ఏ ఉండదన్నమాట. ఫుల్ ఫ్లెజ్డ్గా కంటెంట్ అంతా మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.